తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో ఒక 65 పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. 5,000 పైచిలకు ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు చెప్పారు. దీనికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కూడా మా దగ్గర ఉన్న నిరుద్యోగులకు మెసేజ్ పెట్టడము, అదేవిధంగా మేము ప్రతి దగ్గర కూడా అంబరిల్లాస్ పెట్టి సిమ్ కార్డులు ఎట్లయితే చేస్తారో అట్లా కూడా జాబ్ మేళా రిజిస్ట్రేషన్ చేయించాము. తర్వాత సోషల్ మీడియాలో బాగా ఎక్స్టెన్సివ్గా చేసాం. 8,000 మంది ఇవాళ ఉదయం వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆన్లైన్లో. తర్వాత ఒక 2-3 వేల మంది, ఇప్పుడు ఒక 10,000 మంది పైగా ఈరోజు నిరుద్యోగులు హాజరు కావడం జరిగింది. ఇంటర్వ్యూలు 10:30 నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. 65 కంపెనీ ప్రతినిధులు కూడా లోపల ఉన్నారు. ఒక బ్యాచ్ వైజ్గా లోపల వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత కొంతమందికి డైరెక్ట్గా ఆఫర్ లెటర్ ఇస్తున్నారు, కొంతమందికి సెకండ్ ఫేజ్ ఇంటర్వ్యూ, థర్డ్ ఫేజ్ ఇంటర్వ్యూ లేదా ఇంకా హెచ్ఆర్ ఇంటర్వ్యూ అవి ఉంటే ఆ ఆఫర్ లెటర్ కూడా ఇచ్చి కంచి పంపిస్తున్నారు. నిరుద్యోగ యువత నేను ఏం కోరుతున్నానంటే, ఈ ఉద్యోగాలు ఖమ్మంలో లేవు, హైదరాబాద్లో అట్లా కాకుండా ముందు వచ్చిన ఆపర్చునిటీ మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. వన్స్ ఒక్కసారి మీరు జాబ్లో జాయిన్ అయితే మీరు మీ క్యాలిబర్ చూపించుకొని మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు చాలా పెద్ద ఎత్తున ఇంకా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఇదేంటంటే మీకు ఒక సెల్ఫ్ ఫైనాన్స్, మీకు ఒక స్వావలంబన అనేది వస్తుంది. దాంతో మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీరు కోచింగ్ మెటీరియల్ కానీ, బుక్స్ కానీ, కోచింగ్ తీసుకోవడం, ఆన్లైన్ కోచింగ్ ఇవన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక్క పోస్టుకు 300, 500, 1000 మంది పోటీ పడతారు. ఇక్కడ ఒక్క పోస్టుకి 2 మాత్రమే పోటీ పడుతున్నారు. 5,000 పోస్టులు ఉన్నాయి, 10,000 మంది, 11,000 మంది వచ్చారు. కాబట్టి మీకు అవకాశం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉద్యోగం రావడానికి. కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని ఈ వచ్చిన ఆపర్చునిటీ, ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ ఉన్న కంపెనీలు మీరు వెళ్ళలేరు, వాళ్ళు తీసుకోరు, వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఒక వేదిక కల్పించాం అనమాట. అక్కడ హైదరాబాద్ కంపెనీలకు ఖమ్మంలో ఉన్న నిరుద్యోగులకు ఒక మన అనుసంధానకర్తగా ఉన్నాం, వేదిక కల్పించాం. కాబట్టి ఖమ్మం జిల్లా నిరుపేద యువకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతాం. 10 రోజులుగా అనేక జిల్లాల్లో జరుపుకుంటూ వచ్చిండ్రు. ఈ రోజు మనం నిన్న వరంగల్లో జరిగింది, ఇవాళ ఖమ్మంలో జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోటి హైదరాబాద్ నుంచి అనేక కంపెనీలు, టీఎస్ స్టెప్స్ అనే కంపెనీ వాళ్ళు ఉన్నారు, సంస్థలు, వాళ్ళ ద్వారా తీసుకొని ఇక్కడ మనం ఏమైనా కానీ వేదిక కల్పించడము, ఎక్కువగా నిరుద్యోగులకు ఈ విషయం మన దగ్గర జాబ్ మేళా జరుగుతున్న విషయాన్ని మనం చేరవేసే విధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మేము కృషి చేయడం జరుగుతుంది. టీఎస్ ఈ స్టెప్స్ అంటే గవర్నమెంట్ సంస్థ అండి. వాళ్ళు చేసుకొని వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసిన సంస్థలు మాత్రమే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా హైదరాబాద్ లో ఒక సంస్థ, అది ఈ యువజన సర్వీసుల శాఖలో వాళ్ళు ఈ సంస్థ అన్ని కూడా పెద్ద పెద్ద కంపెనీలు అండి. అపోలో ఫార్మసీ, మెడ్ ప్లస్, తర్వాత టాటా ఫైనాన్స్, రిలయన్స్ నిప్పర్ ఇన్సూరెన్స్, వివిసి మోటార్స్, ఈ విధంగా ఆల్రెడీ రెప్యూటెడ్ ఫర్మ్స్ మాత్రం తీసుకురారు. శుభగృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా వరకు కూడా మనకు, అంటే మేము కూడా మా ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో మేము చాలా కంపెనీలు కూడా మేము వీళ్ళకి పెట్టినాము. అందరూ కూడా ఒక రెప్యూటెడ్ సంస్థలను వాళ్ళని మాత్రమే తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో 7వ తరగతి వాళ్ళు ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ గా అవకాశం కల్పిస్తారు అన్నమాట. సో సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకు మామూలుగా చదువు అనేది వచ్చి కొద్దిగా బలిష్టంగా ఉండి ఒక 7-8 గంటల పాటు నిలబడి చేసే సత్తా ఉంటే సరిపోతుంది. దానికి అందుకే చదువుతో పెద్దగా పని లేదు. అంటే ఏంటంటే ఎవరికైనా ఉద్యోగం, వాళ్ళకు కూడా ఒక అవకాశం, వాళ్ళు ఇప్పుడు చేరి హైదరాబాద్లో ఉంటే ఓపెన్ డిగ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి కొద్దిగా సర్కిల్ పెరుగుతుంది, మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లాంటి పెడితే పెద్ద పెద్ద కంపెనీలో ఇవాళ మనం కొంతమంది సెలబ్రిటీస్ ఇంటి ముందు కనుక మనము సెక్యూరిటీ గార్డ్ అట్లా చేసినా కానీ 25,000, 30,000 అవి కొన్ని ఏజెన్సీలు రిక్రూట్ చేసుకొని వెళ్తాయండి. మనం కూడా ఇంతమంది చేసాం. కాబట్టి మంచి అవకాశం ఉంటుందండి. ఒకటే అండి, ఏ ఉద్యోగం చేసినా కానీ మనం సిన్సియర్గా ఒక డ్యూటీ మైండెడ్తో చేస్తే ఖచ్చితంగా దాంట్లో డెవలప్మెంట్ ఉంటుంది. అందుకోసమని 7th క్లాస్ వాళ్ళకు కూడా ఈ జాబ్ మేళలో అవకాశం కల్పించారు. 10th వరకు చదువుకున్నాం. కంపల్సరీ ఉద్యోగం జాయిన్ అవుతావా సార్? ఇవ్వండి సార్. నవీన్ సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం వచ్చిందండి సార్. 10th పాస్ 5వ తారీఖు వరకు వెళ్ళాలి. కంపల్సరీ ఉద్యోగం చేసుకోవాలి. అక్కడ మీకు అన్ని సదుపాయాలు, ESI, EPF కూడా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. తెలంగాణలో నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఖమ్మం జిల్లాలో మెగా జాబ్ మేళాని చేపట్టడం జరిగింది. ఈరోజు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో దాదాపు 65 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు, వాళ్ళ హెచ్ఆర్లు 5,000 పైచలకు ఉపాధి అవకాశాలతోనే, జాబ్ వేకెన్సీతోనే ఇక్కడ రావడం జరిగింది. ఈ జాబ్ ఈ రోజున దాదాపు ఇప్పటికి ఆన్లైన్ లో 8,000 దాకా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. 8,000 మంది రిజిస్ట్రేషన్ చేయడానికి మన టీఎస్ స్టెప్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలోని జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామానికి, విలేజ్ పంచాయతీ లెవెల్ దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీ ద్వారా కానీ, ఇటు టౌన్ లో కాలేజీలకు కానీ, అటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లో, సోషల్ మీడియాలోనే విస్తృతంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రచారం చేసి దాదాపు జిల్లాలో ఎన్నడూ లేనంతగా
ఈ రోజున దాదాపు 8,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం, 5,000 పైసలకు 65 కంపెనీలు ఒకేసారి ఈ జిల్లా చరిత్రలో మొదటిసారి ఈ రోజున మెగా జాబ్ మేళాను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ రోజున చేపట్టడం జరుగుతుంది. ఇందులో 18 నుంచి 30 సంవత్సరాలు నిన్న వారందరూ, అందులో 0 to PG చదువుకున్న వారందరూ అర్హులే. దీనికి వారి యొక్క విచారాధన బట్టి ఇక్కడ ఇంటర్వ్యూలు జరుగుతాయి. వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా చాలా కంపెనీలు వెంటనే ఇస్తే నెక్స్ట్ కొన్ని కంపెనీలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఖమ్మం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి ప్రతి ఒక్కరు ఈ అవకాశం నిధిలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకోవడం జరుగుతుంది. ఓకే అండి, మేము జియో నుంచి వచ్చామండి. నా పేరు అనిల్ రెడ్డి. ఇక్కడ ఖమ్మం లొకేషన్ లోనే ఉంటాం. ఇందులో 2 types ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి. మొత్తం 2 types ఆఫ్ సేల్స్ ఎండ్ ఉంటుంది. లేడీస్కి వచ్చేసి టెలికాలింగ్ జాబ్స్ అండి, పార్ట్ టైం జాబ్స్ ఉంటుంది. టెలికాలింగ్స్ ఆల్రెడీ 40 అప్లికేషన్స్ వరకు వచ్చాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక 40 అప్లికేషన్స్ వరకు వచ్చాయండి. పార్ట్ టైం జాబ్ ఉండే అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రెగ్యులర్ జాబ్స్ ఉంటాయి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంది వచ్చారండి. ఇక్కడ మేము ఒక 30-25 అట్లా వస్తాయేమో అనుకున్నాం. కాకపోతే 50 వరకు వస్తున్నాయి. 45-50 వరకు అప్లికేషన్స్ వచ్చాయి ఈ టైం వరకే. రిక్రూట్మెంట్ ఆల్మోస్ట్ ఒక 40 వరకు కావాలండి. సేల్స్ లో ఒక 40 కావాలి, టెలికాలింగ్స్ ఒక 40 కావాలి. ఆల్మోస్ట్ ఇక్కడ 50 వరకు వచ్చాయండి. నేను ముత్తూట్ ఫైనాన్స్ కి రిప్రజెంట్ గా కంపెనీ హెచ్ఆర్ నుంచి వచ్చాను. వరంగల్ రీజన్ మాది. మాకు వచ్చేసి టోటల్ గా ఖమ్మం, కరీంనగర్, కొత్తగూడెం, మంచిర్యాల, హన్మకొండ, వరంగల్, ఇక్కడ కొత్తగూడెం నుంచి ఇల్లందు ఖమ్మం మొత్తం సర్కిల్స్ లో మాకు మొత్తంగా 21 బ్రాంచెస్ ఉన్నాయి. ఇందులో మాకు వచ్చేసి మెయిన్ గా ఇంటర్న్షిప్ ఫ్రెషర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి మేమే ఇంటర్న్షిప్ గా జేఆర్ఈ కన్వర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి జేఆర్ఈ పోస్టర్స్, పిఓ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టర్స్ ఉన్నాయి. సో మా రిక్వైర్మెంట్ వచ్చేసి ఇంటర్న్షిప్ లో నెంబర్ ఆఫ్ అంటే మోర్ దెన్ ఖమ్మంలో 100 వేకెన్సీస్ ఉన్నాయి. సో దానికోసం నేను మేజర్ గా ఇక్కడికి రావడం జరిగింది. నెక్స్ట్ పిఓ పొజిషన్స్ వచ్చేసి మినిమం ఒక 20 to 35 కావాలి. అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి ఒక 10, మేనేజర్ వచ్చేసి ఇంకో 10 కావాలి. సో ఇది మా రిక్వైర్మెంట్. ఈ రోజు క్రౌడ్ చూస్తుంటే మాకు ఫుల్ఫిల్ అవుతుందని అనిపిస్తుంది. సార్ మా కంపెనీ వచ్చేసి అమెజాన్ కి మ్యాన్ పవర్ సప్లై చేసే కంపెనీ అండి. అమెజాన్ వేర్ హౌస్ లో జాబ్స్ ఉంటుంది. అమెజాన్ వేర్ హౌస్ డైరెక్ట్ గా ఉండవు కనుక కేఎల్ గ్రూప్ అండర్ లో వర్క్ చేయాల్సి వస్తుంది. కేఎల్ గ్రూప్ అనేది హైదరాబాద్ లో 1 of the top 10 కంపెనీలో ఒక కంపెనీ. మోర్ దెన్ 12,000 to 13,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంది. మోర్ దెన్ 120 క్లయింట్స్ లో వర్క్ చేస్తున్నారు. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఇప్పుడు కంపెనీస్ రిక్వైర్మెంట్ మోర్ దెన్ 6,000 ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉంది. 6,000 లో యాజ్ ఆఫ్ నో 200-300 మెంబర్స్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేశారు. సో ఇక్కడ నుంచి సో ఈ ఫేర్ అయితే బాగానే ఉంది, బాగానే హెల్ప్ఫుల్ అయ్యింది. నా పేరు చంద్రశేఖర్ సార్. మా కంపెనీ నేమ్ యత్వా ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఇప్పటికీ సూఫర్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 30 to 50 మెంబర్స్ దాకా వచ్చారండి. అంటే రెస్పాన్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఆల్ అంటే వీళ్ళకి బేసిక్ గా ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో ఫ్రెషర్స్ వాళ్ళకి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఒక్కసారి అవేర్నెస్ ఇచ్చి కొద్దిగా మోటివేట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా అవకాశాలు వాళ్ళైతే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ ఒక 10 మెంబర్స్ అయితే రిక్రూట్ చేశాము. ఇంకా రెస్పాన్స్ అయితే బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకా స్టిల్ నా దగ్గర 10 to 20 అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ ఇంటర్వ్యూ చేయాలి. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను సీనియర్ ఏజెన్సీ మేనేజర్ని ఇక్కడ ఖమ్మం బ్రాంచ్. సో మాది వచ్చేసి ఎస్బీఐ లైఫ్ నుంచి మేము ప్రమోటింగ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మాకు రిక్వైర్మెంట్ ఒక 10 ఆన్ రోల్ జాబ్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉన్నాయి. ఇది వచ్చేసి అడ్వైజర్ గాను అండ్ ఆన్ రోల్ ఎంప్లాయీ గా మనకి సిట్టింగ్ జాబ్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఖమ్మం నియర్ బై ఏరియా పీపుల్ వాళ్ళకి ఒక జెన్యున్ గా మనకు ఒక జాబ్ అనేది ఇవ్వడానికి మా మెయిన్ ఉద్దేశంగా తీసుకోవడం జరుగుతుంది. సో దీని ఉద్దేశం ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ అనేది ప్రమోట్ చేసే వాళ్ళకి ఎవరైతే సీరియస్ గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ సో మ్యారీడ్ వాళ్ళైనా లేడీస్ కైనా కానీ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్స్ వై. సో మా రిక్వైర్మెంట్ వచ్చేసి యాక్చువల్ గా 10 people అండి. దానికి సీరియస్ గా ఉన్న వాళ్ళు. అదర్వైజ్ వచ్చేసి మనకి అడ్వైజర్ గా కూడా మనకి పార్ట్ టైం చేసుకున్న వాళ్ళకి కూడా హౌస్ వైఫ్స్ కి ప్లస్ వేరే జాబ్ చేసుకున్న వాళ్ళకి కూడా కొంతమందిని తీసుకుంటున్నాం. వాళ్ళ ఒక 20 మెంబర్స్, వీళ్ళు ఒక 10 మెంబర్స్, మొత్తం టోటల్ ఒక 30 మెంబర్స్ మాకు జెన్యున్ క్యాండిడేట్స్ కావాలనే ఉద్దేశంతో మేము ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాం. My name is Jalil Mohammed. I am from Hyderabad. My company name is Shubha Gruha Projects, that is private limited, India-based company, Hyderabad. So we came to here Khammam from Hyderabad. We have a job requirement for marketing executive, as you can see here written on the board. So we are offering salaries starting 15,000 per month. Actually, this is a salary-based job, and if the candidate whoever selected, so he will sell the plot, open plots to the customers. That time he will get the incentives amount and this petrol allowance. So our company is since 15 years running on successfully on market. So minimum qualification will be SSC and above.
so they can join immediately as per the selection process. And whoever have the job gap in between the future, so he can join. We can provide him job and training placement also. So whenever candidates is joining, it's very bright future, and they can earn a huge amount of money as per their work strength and honestly. So I would like to say thank you the Khammam district MLA and this government job mela. So we are very gladful to came here and attend the job mela, and we have many response. As you can see here, many candidates are there for job requirements. So I hope it will be work for successfully to our recruitment process. Thank you very much for this conducting job mela.